లెట్స్ వెల్కమ్ జతిన్. రే రేపు మార్నింగే నా పెళ్ళిరా. అయితే ఏంట్రా, సంతోషమేగా? అది కాదురా, ఈ రోజేగా లాస్ట్ మేము లవర్స్ గా ఉండడం. రేపు పొద్దున్నుండి వైఫ్ అండ్ హస్బెండ్ కదా, అందుకే ఒక్కసారి తన్ని చూడాలనిపిస్తుంది. అప్పటిలాగా వాళ్ళ ఇంటి బాల్కనీ ఎగిరి కలిసిరానా? రే ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఏం లేదు మా, రేపు మన పెళ్ళి కదా, మేము లవర్స్ గా ఉండడం ఈ రోజే లాస్ట్ కదా, అందుకే ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. సరే ఏంటి చెప్పు. మనం ఇన్ని రోజులుగా వెయిట్ చేసిన రోజు వచ్చేసింది కదా, ఇంకా రేపటి నుండి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతాము. అయితే అదేనే, మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటామో ఒక్కసారి ఆలోచించు. కాదురా, ఇన్ని రోజులుగా పెళ్లి పెళ్లి అని కలలు కంటుంటేవి కదా, రేపేగా మన పెళ్లి. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఏమైంది మా, అలా కూర్చున్నావు? నీకు తెలుసు గాని డాన్స్ అంటే నాకు ఎంత ఇష్టమని. ఇప్పుడు నా కోసం ఒక్కసారి చెయ్యవా? ఇదంతా ఓకే, కానీ నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా? చాలానే ఉంది చెప్పడానికి, వింటావా? ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రవసా, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా. రే, మనం ఇదంతా నిజమైతుంది అని కలలో కూడా అనుకోలేదురా. మనం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసింది ఈ మూమెంట్ కోసమే కదా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. జడ్జెస్, ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్. జతిన్, లైక్ ముందు కూడా నేను ఎప్పుడో చెప్పున్నాను, దేర్ ఆర్ 2 types of dancers. ఒకరు ట్రైన్డ్, ఇంకొకరు గాడ్ గిఫ్టెడ్. నువ్వు గాడ్ గిఫ్టెడ్ జతిన్, ఎందుకంటే నీది బ్యూటిఫుల్ స్టైల్. స్పెషల్లీ నువ్వు సోలో పీస్ చేసావు చూసావా, ఆ సోలో పీస్ నువ్వు ఎంత సేపు చేసినా అలా చూస్తూ ఉండొచ్చు, అంత వావ్ ఉంది. అది చేసి లాస్ట్ లో ఫినిషింగ్ ఇచ్చావు, ఎక్స్ట్రాడినరీ.
అండ్ నాకు కొరియోగ్రఫీలో ఆ వాల్ పెట్టిన తర్వాత మీరు చేసిన చంక్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. బట్ ఇది అవుట్ ఆఫ్ రియల్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఎలాగ ఈ కాన్సెప్ట్ అంటే ఎలా గోడలు దూకడం అది రియల్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు సార్. నిజం చెప్పురా, ఏముంది మాస్టరే నిజంగా కదా. ఏం లేదు మాస్టర్, మూవీస్ లో సీన్స్ చూసాను. ఏ మూవీలో? ఏ సినిమాలో సీన్ మాస్టర్ అడిగారు కదా, జడ్జి అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. ఇలా గోడ దూకి వెళ్ళింది. హిందీ మూవీ ఒకటి ఉంది, ఆ పేరు చెప్పు. రామ్లీలా. రామ్లీలాలో హీరో గోడ దూకుతాడా, నిచ్చెన ఎక్కుతాడు. సో జోక్స్ అపార్ట్, వెరీ గుడ్ జతిన్ అండ్ రితిక, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ గైస్. ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే ఏంటి జతిన్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశాడని మాస్టర్ చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తుంటే వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి ఎవరో భలే ఉంది అంటున్నారు. కానీ వాళ్ళు మరి అలా మాట్లాడి నాకు బాధ అనిపించింది. ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదు నా డిస్కషన్? లేదు, మరి అలా నేను చూస్తున్నా కదా, మీరు ఎందుకు చూడండి. రెజినా గారు, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ జతిన్, ఎస్పెషలీ మీ సోలో నాకు చాలా నచ్చింది. అండ్ ఇన్ ది ఎండ్ మీ టోస్ లో ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీవన్ క్లాప్డ్. చాలా బాగా చేశారు మీరు. రితిక, యూ ఆల్సో డిడ్ అ వెరీ బ్యూటిఫుల్ జాబ్. అండ్ జతిన్, మీ పర్ఫార్మెన్సెస్ లో జనరలీ చాలా ఫ్లిప్స్ చేస్తారు మీరు, నీస్ అని చూసుకుని అయ్యో నేను చెప్తా. దిస్ టైమ్ యూ డిడ్ నాట్ ఓన్లీ ద ఫ్లిప్స్ బట్ యూ ఆల్సో డిడ్ సమ్ నైస్ క్యారీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా బాగుంది. బోత్ ఆఫ్ యు ఆల్ వర్క్డ్ సో వెల్ ఇన్ సింక్. చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ ఈ క్యూట్ లిటిల్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ది వెరీ బెస్ట్ రే. రెజినా గారు, అతను ఎవరో కనిపెట్టారా? ఆ గెటప్ ఏంటో మీకు ఆ గెటప్ చూస్తుంటే ఏమనిపిస్తుంది రెజినా గారు? హూ డస్ హీ లుక్ లైక్? ఇట్స్ సో ఈజీ నందు. ఆ మార్చరీ మ్యాన్, ఆ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు. మీరెవ్వరో కాదు, ఓడి అమ్మ బిన్ని కనిపెట్టేస్తాడు. పశువుల డాక్టర్. అయిందా? బాగైందా? రెజీనా, ఐఎమ్ సైంటిస్ట్. ఏం కనిపెట్టావో చెప్పు ఒకసారి. చిన్న చిన్న పిల్లల్ని ఏంటి తప్పిపోతే కనిపెట్టా. రెజినా గారి కోసం ఏదైనా కనిపెడదాం అనుకుంటున్నావా? సమ్ పరిక్రమం ఆల్రెడీ నేను ఒకటి కనిపెట్టా, ఇంకా మెసేజ్ పెట్టడమే లేటు. రెజీనా నంబరు కనిపెట్టినప్పుడల్లా నీకు మెసేజ్ పెడతంట. వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇస్తా, ఆయనకు చెప్పినా కూడా. మేనేజర్ వద్దులే, హెయిర్ డ్రెస్సర్ ఉందా? సైంటిస్ట్ గారు మధ్య మధ్యలో పాటల మధ్యలో వచ్చి ఏదైనా కనిపెట్టాలంటే కనిపెడుతూ. హలో, యా, ఇంకా కనిపెట్టు. ఇంకా ఆదియా? ఇది తీస్తే డాక్టర్. ఎనీవేస్, డాక్టర్ కమ్ సైంటిస్ట్ గారు, Yes. మధ్య మధ్యలో మీకు ఏమన్నా తెలియాలి చెప్పాలనుకుంటుంటే యూ కెన్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.